ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు సామాజిక వర్గాన్ని ఎప్పుడూ కీలక రాజకీయ శక్తిగానే ఏ పార్టీ అయినా పరిగణిస్తుంది. ఎన్నికల సమయంలోనే కాదు, ప్రభుత్వాల ఏర్పాటు, అధికార సమీకరణాల్లోనూ కాపు ఓటు బ్యాంకు ప్రభావం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి కీలక సామాజిక వర్గానికి సంబంధించిన రిజర్వేషన్ల అంశం మరోసారి రాజకీయ చర్చకు కేంద్ర బిందువుగా మారింది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కాపు నేతలు ఇటీవల చేస్తున్న ప్రకటనలు, మరోవైపు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో వెల్లడించిన అధికారిక వైఖరి మధ్య స్పష్టమైన వైరుధ్యం కనిపిస్తుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. ఇంతకీ కాప్ రిజర్వేషన్స్ పై వైసీపీ వైఖరేంటి? ఇటీవల వైసీపీలోని పలువురు కాపు సామాజిక వర్గ నాయకులు కాపు సంక్షేమం, రిజర్వేషన్ల సాధనే తమ లక్ష్యమని, దివంగత ముద్రగడ పద్మనాభం ఆశయాలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని బహిరంగంగా ప్రకటిస్తున్నారు. ముద్రగడ పద్మనాభం అనేక దశాబ్దాలుగా కాపు రిజర్వేషన్ల ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన నాయకుడు. ఆయన చేపట్టిన ఉద్యమాలు రాష్ట్ర రాజకీయాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. అందుకే ఇప్పుడు ఆయన పేరుని ప్రస్తావిస్తూ వైసీపీ నేతలు కాపు రిజర్వేషన్ల అంశాన్ని ముందుకు తీసుకురావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ ప్రకటనలు పార్టీ అధికారిక విధానానికి అనుగుణంగా ఉన్నాయా, లేక కేవలం సామాజిక వర్గాన్ని ఆకట్టుకునే రాజకీయ వ్యాఖ్యల అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ చర్చలో ప్రధానంగా వినిపిస్తున్న అంశం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో వెల్లడించిన అభిప్రాయం. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదని జగన్ స్పష్టంగా చెప్పారు. బీసీ జాబితాలో చేర్చే అధికారం కేంద్ర ప్రభుత్వాందేనని, రాష్ట్ర ప్రభుత్వం చట్టపరంగా అలాంటి హామీ ఇవ్వలేదని ఆయన బహిరంగంగా ప్రకటించారు. అంతేకాదు, ప్రజలకు అమలు చేయలేని హామీలిచ్చి మోసం చేయడం తన విధానం కాదని కూడా జగన్ పలుమార్లు చెప్పారు. ఈ నేపథ్యంలో కాపు రిజర్వేషన్ల విషయంలో వైసీపీ అధికారిక వైఖరి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే నిర్ణయం తీసుకోలేని అంశమనే దిశలోనే ఉందని అప్పట్లో రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కాపు రిజర్వేషన్ల అంశం రాష్ట్ర రాజకీయాల్లో కొత్తది కాదు. 2014-19 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల 10% రిజర్వేషన్లలో నుంచి 5% కాపు సామాజిక వర్గాన్ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని అప్పట్లో టీడీపీ ప్రభుత్వం కాపు సంక్షేమానికి కీలక అడుగుగా ప్రచారం చేసింది. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిర్ణయాన్ని రద్దు చేసింది. దీనిపై ప్రభుత్వం అప్పట్లో ఇచ్చిన వివరణ ఏమిటంటే, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేని అంశాలపై నిర్ణయాలు తీసుకోవడం చట్టపరంగా సరైంది కాదని. ఈ పరిణామం ఇప్పటికీ రాజకీయంగా చర్చనీయాంశంగానే కొనసాగుతోంది. ఎందుకంటే ఇప్పుడు అదే వైసీపీలోని కాపు నేతలు రిజర్వేషన్ల సాధన గురించి మాట్లాడుతూ ఉండడంతో గత నిర్ణయాలే మళ్లీ తెరపైకొస్తున్నాయి. రాజకీయ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం వైసీపీలోని కాపు నేతలు ఒక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఒకవైపు తమ సామాజిక వర్గం ఆశయాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. మరోవైపు పార్టీ అధినేత గతంలో వెల్లడించిన అధికారిక వైఖరిని దాటుకుని ముందుకు వెళ్లే అవకాశం కనిపించడం లేదు. దీంతో కాపు రిజర్వేషన్లపై వారు చేస్తున్న ప్రకటనలు క్షేత్రస్థాయిలో ఎంతవరకు విశ్వసనీయత పొందుతాయన్న ప్రశ్న తలెత్తుతోంది. పార్టీ విధానం ఒకలా ఉండగా వ్యక్తిగతంగా మరోలా మాట్లాడడం వల్ల రాజకీయంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న ఇదే. నిజంగానే వైసీపీ కాపు రిజర్వేషన్లకు అనుకూలంగా నిలవాలని భావిస్తే పార్టీ అధినేత జగన్ నుంచి ఈ అంశంపై తాజా స్పష్టమైన ప్రకటన వస్తుందా? గతంలో వ్యక్తం చేసిన అభిప్రాయమే ఇప్పటికీ పార్టీ అధికారిక విధానమా? లేక ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఏమైనా మార్పు జరిగిందా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉందని పరిశీలకులు చెబుతున్నారు. అధినేత నుంచి అధికారిక ప్రకటన లేకుండా కేవలం కొందరు నాయకుల వ్యాఖ్యలతో మాత్రమే కాపు రిజర్వేషన్ల అంశం ముందుకు వెళ్లడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గం ప్రభావం ఉన్న నియోజకవర్గాలు గణనీయంగా ఉన్నాయి. అందువల్ల ప్రతి ప్రధాన రాజకీయ పార్టీ ఈ వర్గాన్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. టీడీపీ, జనసేన, వైసీపీ 3 ప్రధాన రాజకీయ శక్తులు కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇదే సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడంతో కాపు రాజకీయాలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ కూడా కాపు వర్గంలో తన రాజకీయ బలాన్ని కొనసాగించాలంటే కేవలం ప్రకటనలు కాకుండా స్పష్టమైన విధానాన్ని ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల్ని పరిశీలిస్తే మరో ప్రశ్న కూడా తలెత్తుతోంది. కాపు నేతలు చేస్తున్న ప్రకటనలు నిజంగా పార్టీ విధానంలో మార్పుకు సంకేతమా, లేక కేవలం రాజకీయ ప్రచారంలో భాగమా?
విధానపరమైన మార్పు జరిగి ఉంటే పార్టీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంటుంది. అలాంటి ప్రకటన ఇప్పటివరకు లేకపోవడంతో ఈ వ్యాఖ్యలు వ్యక్తిగత అభిప్రాయాలుగానే పరిగణించాలా అనే చర్చ కూడా జరుగుతోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఇప్పుడు రాజకీయ పార్టీల మాటల కంటే వారి గత నిర్ణయాలు, ప్రస్తుత వైఖరిని కూడా పరిశీలించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అందువల్ల ఈ అంశంలో ఏ పార్టీ అయినా స్పష్టమైన విధానంతో ముందుకు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. కాపు రిజర్వేషన్ల అంశం మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు వైసీపీలోని కాపు నేతలు ముద్రగడ పద్మనాభం ఆశయాల సాధన గురించి మాట్లాడుతూ ఉండగా, మరోవైపు పార్టీ అధినేత జగన్ గతంలో వెల్లడించిన వైఖరి భిన్నంగా ఉండడం రాజకీయ చర్చకు దారితీసింది. అయితే ఈ అంశంపై స్పష్టత రావాలంటే పార్టీ అధికారిక వైఖరి ఏమిటో వెల్లడించాల్సి ఉంటుంది. కాపు రిజర్వేషన్ల విషయంలో వైసీపీ భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ నిర్ణయం తీసుకుంటుంది, గత వైఖరిని కొనసాగిస్తుందా లేక కొత్త దిశగా అడుగులు వేస్తుందా అన్నది రానున్న రోజుల్లో స్పష్టమయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకు కాపు రిజర్వేషన్ల అంశం రాష్ట్ర రాజకీయాల్లో కీలక చర్చగానే కొనసాగే అవకాశం కనిపిస్తోంది.